ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నేడు జమ్మూ కాశ్మీర్కు ప్రధాని మోదీ. బాధితులను చూసి కన్నీటి పరితమైన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జగన్ను పులికేసుతో పోలిస్తూ అనిత సెటైర్. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయంలో పూజలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు. మూసీ ప్రక్షాళన, లంగర్ హౌస్లో సర్వేను అడ్డుకున్న స్థానికులు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి 3వ విడత ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం జమ్మూలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. అందులో భాగంగా స్థానిక ఎంఏ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ సంకల్ప మహార్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన జమ్మూ డివిజన్లోని జంబూ, శాంబాకత్వా, ఉధంపూర్ జిల్లాలోని మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. मन प्रसन्न हो जाता है, एक नई प्रेरणा से भर जाता है. इस धरती ने महाराजा हरि सिंह, मेहरचंद महाजन और पंडित प्रेमनाथ डोगरा जैसे महान महान लोग देश को दिए हैं. इस धरती ने देश की रक्षा के लिए खुद को न्योछावर कर देने वाली अनेक संतानें दी है. मैं महान विरासत की इस धरती को नमन करता हूं. आज शहीद वीर ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామికవేత్తలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్ష పరిషత్కు చెందిన ఆదర్శ్ అయ్యార్ గతంలో బెంగళూరు తిలక్ నగర్ ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఫిర్యాదు తీసుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రమించారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించి తదుపరి విచారణ అక్టోబర్ 10కి వాయిదా వేశారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు 2 విడతలు జరిగాయి. మరో కొద్ది రోజుల్లో 3వ విడత పోలింగ్ జరగనుంది. అలాంటి వేళ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ కాస్త ఘాటుగానే స్పందించింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగిస్తుందని భారత్ స్పష్టం చేసింది. దీంతో అనివార్యంగా పరిణామాలను ఆహ్వానిస్తుందంటూ పాక్పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితిలో భారత్ ఫస్ట్ సెక్రటరీ భవికా మంగళానందన్ మాట్లాడుతూ ప్రపంచంలో ఉగ్రవాదానికి పాకిస్తాన్ దోహదకారి అని పేర్కొన్నారు. ఈ ఉగ్రవాదంలో ఈ దేశానికి చాలా చరిత్రే ఉందన్నారు. సీమాంతర ఉగ్రవాదం ఆ దేశ యొక్క విధానమని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. నగర వ్యాప్తంగా వేలాది ఇళ్లను ఇప్పటికే నేలమట్టం చేసింది. దీంతో లక్షలాది మంది బాధితులుగా మారారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు వారంతా శనివారం ఉదయం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా. బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు. హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. फिर क्या हो रहा तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. ये राहुल गांधी जी ने क्या करना है? तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा, लेकिन आज तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा. पहले इनको रोको. वहां भाषण देने से पहले तुम्हारा सरकार में, तो आपकी कांग्रेस सरकार में, जहां पर आज गरीब लोगों का मकाना गिरा रहे, यहाँ आके बुलडोजर को रोको. तुम यहाँ रोकने के बाद वहां बात करना, नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते. ఇలా ఆయన ఆలోచించాలి కదా. ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు. మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలనా వద్దా? నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్ముతారు? నువ్వు ఆపు ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజుని ఆపు. ఈ అన్యాయాన్ని ఆపు. ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి
నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మెయిన్ స్ట్రీట్ మీడియాకు దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి మాకు సపోర్ట్ చేయండి. జర్నలిజం చచ్చిపోయిందా? అక్రమ కట్టడాలని పదే పదే ఎందుకు చెప్తున్నారు? అమ్ముడు పోయారా? మీకు రేటింగ్స్ కోసం తప్పుడు ప్రచారం చేయకండి, నిజం నిర్భయంగా చెప్పండి అంటూ హైదరాబాదితులు వాపోతున్నారు. నిరూపిద్దామని ఇదంతా ఎవరికి నిరూపిద్దామని? దయచేసి మీకు దండం పెడుతున్నా, సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిద్ర ఉండడం లేదు, ఓకేనా? మీరు దయచేసి ఇది అక్రమ కట్టడాలని చెప్పి మీకు టీపీ ఏదో రేటింగ్స్ వస్తుంది, దానికోసం కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పకపోతే జర్నలిస్ట్ అనే వాళ్ళు ఇంకెందుకు సార్? ఇంకెందుకు జర్నలిస్ట్ అనేది? జర్నలిజం చచ్చిపోయిందా? నిజాన్ని నిర్భయంగా చెప్పలేరా? అమ్ముడుపోయారండి మీ అందరూ అమ్ముడుపోయారా? అర్ధరాత్రి ఫోన్ చేసినా మీకు మేము ఉంటాం, బుల్డోజర్ వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా మేము ముందుంటామంటూ సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, అందరం ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి, తొందరపడకండి. ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం. ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం. బుల్డోజర్ వచ్చింది, ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం. టెన్షన్ పడకండి అని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, మూసి ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ అధికారులు శనివారం లంగర్ హౌస్లో సర్వే చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీ, ఆశ్రమ్ నగర్ బస్తీలో సర్వేకు వచ్చిన అధికారులకు స్థానికులు అడ్డుకున్నారు. 25 ఏళ్లుగా బస్తీలో నివసిస్తున్నామని, ఇప్పుడు ఇల్లు కూల్చేస్తామంటే ఎలా అంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా స్థానికులు వినకపోవడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. హైదరాబాద్ నగర శివార్ నార్సింగ్లో సినీ నటి సంయుక్త సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సంయుక్త డాన్స్ చేస్తూ యువతలో జోష్ నింపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి కందుల దుర్గేష్ గారు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ గారు, వేదిక పైనున్న గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు, వసంత కృష్ణప్రసాద్ గారు, సెక్రటరీ గారు, వేదిక పైనున్న అధికారులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హోటల్ యజమానులందరికీ, అదే మాదిరిగా చాలామంది టూరిజం ఆపరేటర్స్ వచ్చారు. అదే కాకుండా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వచ్చారు. చాలామంది టూరిజానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వాగతం పలుకుతూ, ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక నమ్మకం వస్తూ ఉంది, మళ్లీ రాష్ట్రంలో టూరిజాన్ని బతికిస్తామని. దీనికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెట్టుకొని చాలా రోజులు అయిపోయింది. ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. 100 రోజుల నుంచి ఎక్కడ పోయినా మీరు ముఖంలో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉంది. మళ్లీ రాష్ట్రంలో ఒక ఆశ, అదే మాదిరిగా అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆకాంక్ష మీలో ఉంది. దానికి మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం మీకు చేయగలిగిందనే తృప్తి మాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా ప్రపంచం మొత్తం పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంకొక పక్కన ఈసారి చాలా రిలవెంట్ సబ్జెక్ట్ కూడా, టూరిజం పీస్, శాంతిని ఇవ్వగలుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టూరిజం అనేది ఒక ప్రాంతానికో లేకుంటే ఒక గ్రామానికో పోయి వచ్చే కార్యక్రమం కాదు. ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాలు చూడడమే కాదు, అది ఒక గొప్ప అనుభవం, ఒక అన్వేషణ, ఉత్తేజం, దైనందిక కార్యక్రమాలు.
తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంత ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదంటూ హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటుసాకులే అంటూ వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికి చెల్లికి పట్టిన గతే తనకు పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక డైవర్షన్ రాజకీయాలు చేసింది జగనే అంటూ మండిపడ్డారు. లడ్డు టేస్ట్ గురించి మాట్లాడిన జగన్ ఏ రోజు తిరుమల లడ్డు రుచి చూశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా, విఐపీఎస్ కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్ గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే. మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే. వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో అలజడి రేపడం ఇష్టం లేక జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని మాజీ మంత్రి రోజా తెలిపారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే జగన్ తిరుమలకు రాలేదన్న కూటమి నేతల వ్యాఖ్యలను ఆమె ఖండించారు. కుల రాజకీయాలు చేసే టీడీపీ మత రాజకీయాలకు కూడా తెరదీస్తుందన్నారు. భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబుకు ఆ శ్రీవారి సమాధానం చెప్తారని రోజా విమర్శించారు. నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం, తను ఏ విధంగా బైబిల్ చదువుతారు, బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్లకు వచ్చి పూజలు చేస్తారు, అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు, అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం, మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు. కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలనుకుంటాడు, ప్రశాంతంగా భగవంతుణ్ణి పూజించాలని అనుకుంటాడు. కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం, అడ్డుకుంటామని చెప్పటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు. అండ్ ఈరోజు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన చంద్రబాబు పాపానికి ప్రక్షాళన కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు పూజలు. వైఎస్ఆర్సీపీ జిల్లా పొద్దుటూరులో బోలవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కన్నీళ్లు పెట్టిస్తున్న హైదరాబాదితుల కష్టాలు వింటే కంటి మీద కునుకు ఉండట్లేదు. ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్నాం. మా ఇళ్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు. మా గుండె ఆగిపోతుంది. గొంతులోకి అన్నం దిగట్లేదు. టీవీ చూస్తే భయమవుతుంది. రాజకీయ నాయకులే మమ్మల్ని మోసం చేస్తే మా బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ హైదరాబాదితులు వాపోతున్నారు. నేడు జమ్మూ కాశ్మీర్కు ప్రధాని మోదీ. బాధితులను చూసి కన్నీటి పరితమైన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. ప్రపంచ పర్యాటక దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
జగన్ను పులికేసుతో పోలిస్తూ అనిత సటైర్. ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయంలో పూజలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు. మూసీ ప్రక్షాళన, లంగర్ హౌస్లో సర్వేను అడ్డుకున్న స్థానికులు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.